యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనకు హాజరైన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభు సహాయము చేశారు. లేఖనాల నుంచి ఒక మాటను ధ్యానం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. గడచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు, క్షేమాన్ని సమృద్ధిని అందించారు. స్తోత్రాలు. సమయంలో మీరు ఏర్పాటు చేసిన ఈ వాక్య భాగాలను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ వాక్యాన్ని మా వినికిడిలో దీవించండి, మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. నిలవబడుతున్న అల్పుణ్ణైన నన్ను మరుగు చేసి మీరే మాతో ముచ్చటించండి. ప్రతి ఒక్కరిలో మీ ప్రార్థనాత్మను ఉంచండి అయ్యా. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖనాలు చాలా శ్రద్ధగా గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనము. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. ఈ 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాస వీరుల జాబితాను మనం చూస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసమును బట్టే గొప్ప కార్యాలు చేశారు. ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసాన్ని బట్టే జీవించారు, దేవునికి సాక్షులుగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, దేవుణ్ణి మహిమపరిచారు. ఇదంతా కూడా వారి శక్తియుక్తుల్ని బట్టి కాదు కానీ కేవలము విశ్వాసము ద్వారానే. అందుకనే అనేకులని ఇందులో మనం చూస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరూ కూడా మనకి మాదిరిగా నిలిచిన భక్తులే. అందులో ప్రాముఖ్యంగా ఈ సమయంలో 5వ వచనంలో మనకి కనబడుతున్న హానోకును పరిశీలన చేద్దాం. మరి విశ్వాసాన్ని బట్టి హానోకు మరణాన్ని చూడకుండా కొనిపోబడినట్లు రాయబడి ఉంది. మరి దేవుని పట్ల ఎంతటి ప్రగాఢమైన విశ్వాసాన్ని హనోకు కలిగి ఉన్నాడో మనం అర్థం చేసుకోవాలి. వాస్తవానికి మరణం చూడకుండా కొనిపోబడిన వారు ఇద్దరే. ఒకటి హనోకు, రెండవది ఏలియా. వీరిరువురే, మిగిలిన వారందరూ కూడా మరణించిన వారే. కాబట్టి ఎంతటి విశ్వాస పరిమాణము హనోకులో ఉంటే మరణాన్ని చూడకుండా కొనిపోబడతాడు. హనోకు బ్రతికిన సంవత్సరాలన్నీ కూడా 365 సంవత్సరాలు. అందులో 300 సంవత్సరాలు దేవునితోనే నడిచాడు. ఈ మాట చదువుతున్నప్పుడల్లా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక్కరోజు కూడా మానకుండా దేవునితో ఇటువంటి సహవాసాన్ని కలిగి ఉండటం అంటే అంత సాధారణమైన విషయం కాదు. ఆ సహవాసాన్ని అలా కొనసాగించటం అంటే అంత సులువైన సంగతి కూడా కాదు. కారణం ఏంటంటే కొన్ని సందర్భాల్లో మనం దేవుని సన్నిధికి రావటానికే ఏదో ఒక సాకులు చెప్తూ ఉంటాం. ఏదో ఒక పని ఉందనో, లేకపోతే అత్యవసరమైన అవసరత ఏదో ఉందనో ఏదో కారణాలు చెప్తాం. దేవుని సహవాసంలో సన్నిధిలో కనపడకుండా ఉంటాం. కానీ ఒక్కరోజు కూడా
అస్సలు ఏ మాత్రం కూడా విరామం లేకుండా 300 సంవత్సరాల పాటు దేవునితో సహవాసం చేయటం, ఆయనతో నడవటం అంటే ఎంత గొప్ప విశ్వాసం అతనికి ఉండాలి. ఆ సహవాసాన్ని 300 సంవత్సరాల పాటు కొనసాగించటం అంటే వాస్తవానికి మనుషులు సమీపమయ్యే కొద్దీ ఏం జరుగుతుంది, ఒకరి లోటుపాట్లు ఒకరికి తెలుస్తూ ఉంటాయి కదా. దీన్ని బట్టి మనుషులు కలిసి నడవగలరా? అది జరగని పని, గమనించండి. అందుకనే మరి 300 సంవత్సరాలలో దేవుని మీద ఏ రోజున హనోకు ఆయాసపడలేదా అంటే లేదు. 300 సంవత్సరాలలో దేవుడు హనోకుని ఏమీ గద్దించలేదా అంటే అది కూడా లేదు. అందుకనే గమనించండి, హనోకును బట్టి మాట్లాడుతూ విశ్వాసాన్ని బట్టి మరణాన్ని చూడకుండానే కొనిపోయాడంట. గమనించండి. అందుకనే హనోకు నుంచి మనం నేర్చుకోవలసింది ఏంటంటే, ఆ విశ్వాస పరిమాణము ఏ స్థాయిలో ఉండాలంటే, మరి దేవునితో మనకి ఉండే సంబంధము సహవాసము అది నిరంతరము కొనసాగేలాగా ఉండాలి. మనుషులకు కూడా దేవుని మీద కొన్నిసార్లు ఆయాసం కలుగుతూ ఉంటుంది. ఫలానా మేలు జరగలేదనో, ఫలానా ఆశీర్వాదాన్ని వీళ్ళు చూడలేదనో, ఇన్ని కారణాల చేత దేవుని మీద ఆయాసపడుతూ ఉంటాం. కానీ హనోకు ఆ రీతిగా ఎప్పుడూ చెయ్యలేదు. ఇది చాలా గొప్ప సంగతి. మరి అందుకనే చూడగలిగితే ఆ సహవాసాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. గమనించండి, ఆదికాండము 5వ అధ్యాయము 23వ వచనంలో రాయబడి ఉంటుంది కదా, హనోకు దినములన్నీ 365 ఏండ్లు, 365 సంవత్సరాలు జీవించాడు. అందులో 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. ఇది మాత్రం చాలా అద్భుతమైన మాట. 300 సంవత్సరాలు దేవునితో నడవటం. వాస్తవానికి రక్షించబడి కూడా దేవుని మీద ఆయాసపడి విశ్వాసంలో వెనక్కి జారిపోతున్న విశ్వాసులున్న ఈ రోజుల్లో హనోకు మన ముందు ఒక గొప్ప మాదిరిగా కనబడుతూ ఉన్నాడు. 300 సంవత్సరాలు. ఆ మాట చదవటమే చాలా ఆశ్చర్యం కలుగుద్ది, చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఎలా జరిగింది ఇది అంటే, హనోకు భక్తిని బట్టి కాదు, కేవలము హనోకుకు ఉన్న విశ్వాసాన్ని బట్టి. గమనించండి, ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇదేదో హనోకు తనకున్న భక్తిని బట్టో నీతిని బట్టో దేవునితో చేసిన 300 సంవత్సరాల సహవాసం కాదు. ఇది కేవలము హనోకుకు ఉన్న విశ్వాసం. అందుకని ఆ విశ్వాసాన్ని గురించి చాలా అద్భుతంగా తర్వాత వచనంలో వివరిస్తూ ఉన్నాడు పౌలపోస్తలుడు. ఏమంటున్నాడు? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము. మనం అనొచ్చు, దేవుడు అంటే మాకు ఇష్టం అండి, అందుకనే మేము సమయానికి వస్తాం, సమయానికి వెళ్తాం, మేము ఇవన్నీ చేస్తాం అవన్నీ చేస్తాం అని మనం అనొచ్చు. కానీ అందులో విశ్వాసం కనబడకపోతే దేవునికి మనం ఇష్టలం కాదు. అందుకనే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. ఎంతటి విశ్వాసం కావాలి గమనించండి. ఇప్పుడంటే ఒక వారం 10 రోజుల నుంచి ఎండ చూడలేదు, బహుశా ఈరోజే ఎండ చూస్తున్నట్టున్నాం. ఈ వర్షాలు పడుతున్నాయి, బాగానే ఉంది. చాలా కాలం ఒక ఊరిలో వర్షాలు పడలేదంట. పడకపోయేసరికి ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు వర్షం గురించి, వర్షం పడాలి వర్షం పడాలి అని. అందరూ పెద్దోళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు, కానీ ఒక చిన్నపిల్ల మాత్రమే గొడుగు తీసుకొని వెళ్ళిందంట. ఎందుకని? మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి దేవుడు ఖచ్చితంగా వర్షాన్ని కురిపిస్తాడు, మరి నేను తడిసిపోతానేమో అంటే మిగతా వాళ్ళు ఏంటి అలవాటుగా చేశారు, ఈ పిల్ల మాత్రం విశ్వాసంతో ప్రార్థన చేసింది. అందుకని మనం కూడా దేవుడిని అడిగేటప్పుడు మన ఆలోచన ఎలాగుండాలి? అలవాటు ప్రకారం అడిగేసి వదిలేయటం కాదు, దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు అన్న విశ్వాసము మనలో ఉండాలి. ఖచ్చితంగా మనకు మేలు చేస్తాడు అన్న విశ్వాసం మనలో ఉండాలి. అందుకని ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళు ఎలాగుండాలంటే, ఖచ్చితంగా ఆయన ఉన్నాడని, ఆయన ఫలము ఇస్తాడని. గమనించండి, ఆయన ఉన్నాడని, ఆయన ఫలము ఇస్తాడని మనకి నమ్మిక
ఉండాలి. కానీ చాలా సందర్భాల్లో ఈ రోజున దాదాపుగా అందరూ మాత్రలు వేసుకుంటారు కదా. మాత్రలు మనకు కావాల్సింది ఏంటంటే నమ్మిక మాత్ర. దేవుడు చెప్పాడు, అది నమ్మిక మాత్రం ఉంచండి. మనకు కావాల్సింది నమ్మిక మాత్ర. పారాసెటమాలో, ఇంకో యాంటీబయాటిక్కో, ఇంకో మల్టీవిటమినో కాదు. విశ్వాసికి కావాల్సింది నమ్మిక మాత్ర. అది ఎటువంటి పరిస్థితి అయినా, ఎటువంటి సందర్భం అయినా, ఏ సమస్య అయినా సరే ఖచ్చితంగా దేవుడు మాకు వీటి మీద జయం అందిస్తాడు అన్న విశ్వాసము మనకి ఉండాలి. చాలా శ్రద్ధగా గమనించండి. మరి జలప్రలయానికి ముందు, జలప్రలయం తరువాత పరిస్థితులు ఎలాగుండేయో ఒకసారి మనం పరిశీలించగలిగితే, జలప్రలయానికి ముందు పరిస్థితులన్నీ చాలా మరి అస్తవ్యస్తంగా ఉన్నాయి. భక్తిహీనత ఎక్కువైపోతుంది. ఈ భక్తిహీనత ఎక్కువయ్యే కొలది మరి ప్రకృతి కూడా మాట వింటలేదు. గమనించండి, ఎందుకని ప్రకృతి ప్రజల మాట వింటలేదు? ఫలభరితంగా మరి భూమి లేదు అంటే దేవుని అందలి భయభక్తులు లేవుగా వీరికి. అందుకని భూమి కూడా మనిషి మాట వింటలేదు. ఈ రోజున కూడా భూమి సారము తగ్గిపోతుంది కదా. మనం అనుకుంటున్నాం ఆర్గానిక్, ఇలాంటి విజ్ఞాన ప్రదర్శనలు చాలా చేస్తున్నాం. కానీ వీటన్నిటికంటే ముందు మనం చేయాల్సింది ఏంటంటే దేవుని అందలి భయభక్తులు. గమనించ, దేవుని అందలి భయభక్తులు ఉంటే ఆయన సృష్టి కూడా మన మాట వింటది. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు వారు ధోనిలో వెళ్తున్నప్పుడు వారికి అకస్మాత్తుగా వచ్చిన తుఫానుని ఆయన గద్దించినప్పుడు శిష్యులు ఆశ్చర్యపోయారు. అంతకుముందు వరకు పరిచయం లేని యేసుక్రీస్తు ప్రభువారు కాదు, కానీ ఈయనేంటి సృష్టిని కూడా శాసిస్తున్నాడు, గాలిని గద్దిస్తున్నాడు అని చెప్పి వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఆయన మాట సృష్టి విన్నది అంటే ఆయన ఎవరికి లోబడి ఉన్నాడు? తండ్రి అయిన దేవునికి విధేయుడై ఉన్నాడు, లోబడి ఉన్నాడు. ఈ రోజున కూడా మన ప్రకృతి, మన భూమి మన మాట వినాలి అంటే, ఫలభరితంగా ఉండాలి అంటే మనకు కూడా దేవుని అందలి భయభక్తులు అవసరం. ఇదంతా వదిలిపెట్టేసి మనమేం చేస్తున్నామంటే ఇంకొకటి ఏదో చేద్దాం, ఇంకా ఆర్గానిక్ ఫార్మింగ్ అని చేద్దాం, లేకపోతే అలా చేద్దాం, ఇలా చేద్దాం, ఇంకెక్కడో ఏదో పాటిస్తున్నారు దాని ప్రకారం ఇక్కడ వ్యవసాయం చేద్దాం అని మనం అనుకుంటున్నాం. కానీ వాస్తవానికి భూమి ఫలం ఇవ్వకపోవటానికి కారణం మనకి ఆయన యందు భయభక్తులు లేకపోవటం. ఏదేను తోటలో నుంచి ఆదాము హవ్వని దేవుడు బయటికి పంపించేసినప్పుడే ఇప్పుడు వరకు లేని ఒక కొత్త అనుభవాలు మీకు కలుగుతాయి. అదేంటంటే మీ నుదుటి చెమటని కార్చి మీరు బ్రతుకుతారు, మీరు ప్రయాసపడతారు. కానీ ఆ భూమి ఏమిస్తుంది మీకు? ముళ్ళ పొదలే ఇస్తుంది కదా. గమనించండి, అవన్నీ ఎంత బుషీగా అయిపోతాయి అంటే సంవత్సరం పొడుగుతూ పండే పంట భూముల్ని నువ్వు బిల్డింగులు కడతానని 35,000 ఎకరాలు లేకపోతే ఎన్నో వేల ఎకరాలు తీసేసుకొని నువ్వు కట్టకుండా ఉన్నావు అనుక అవన్నీ ఏమైపోయినాయి? ఇప్పుడు తుమ్మ చెట్లు వచ్చేసినాయి. నువ్వు కట్టచ్చుగా, నువ్వు కట్టలేదు కదా. అనుగుణంగా ఆ పక్కనే అన్ని రకాల పంటలు, ముఖ్యంగా అరటిపళ్ళు, పూలు, కూరగాయలు అన్నీ విజయవాడకు తక్కువ రేటుకు వచ్చాయి. కానీ ఇప్పుడు ఏమైంది? ట్రాన్స్పోర్టేషన్ పెరిగిపోయింది. మరి రైతులు ఎలాగ అమ్ముతారు? తక్కువ రేటుకి అమ్మలేరుగా. వాళ్ళని తప్పట్టడానికి లేదు. అంటే భూమి ఏమిచ్చింది ఇప్పుడు నీకు? ముళ్ళ పొదలు ఇచ్చింది. ఆ రోజున ఆదాము అవ్వలు బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి మిగిలింది ఇదే. వీటన్నిటికీ మూల కారణం ఏంటంటే దేవుని అందలి భయభక్తులు లేకపోవటమే. గమనించండి, జలప్రలయానికి ముందు ఆకాశ తూములు విప్పబడ్డాయి, జలప్రలయం వచ్చింది, ప్రపంచమంతా మునిగిపోయింది. ఈ విషయాలు మనకు తెలుసు. జలప్రలయానికి ముందు ఆకాశ తూములు అలాగే నీటి రాశిగా ఉన్నాయి కాబట్టి సూర్యకాంతి అంత ఇదిగా భూమి మీదకు వచ్చేది కాదు. ఎందుకని? ఒక నీటి పొర ఏర్పడిపోయిందిగా ఆకాశ తూముల వల్ల. ఆ నీలలోహిత కిరణాలు, అల్ట్రా వైలెట్ రేస్ భూమి మీదకు వచ్చేవి కాదు. ఎప్పుడైతే ఆకాశ తూములు విప్పబడ్డాయో, ఈ 40 రాత్రులు పగళ్ళు కురిసిన వాన తర్వాత ఇంకా అక్కడ నీటి పొర ఏమీ లేదు. కాబట్టే
ఈ నీలలోహిత కిరణాలు మనుషుల మీద నేరుగా పడటం, జీవన పరిమాణం తగ్గిపోవటం. అందుకని అంతకుముందు జీవించినన్ని సంవత్సరాలు ఇప్పుడు జనాలు జీవిస్తున్నారా? పోనీ మాట్లాడుకుందాం. అంతకుముందు మరి హానోకు 365 సంవత్సరాలని ఉంది. మరి ఆ తర్వాత మెతూషెల దాదాపు 770 సంవత్సరాలని ఉంది. ఆ తర్వాత లెమెకు, తర్వాత నోవాహు, వీళ్ళందరూ ఇలాగ బ్రతికిన వాళ్ళే. కానీ తీరా మనం దావీదు ఈ తర్వాత కాలంలో రాజుల సమయానికి వచ్చేసరికి అబ్బో బహుశా ఒక 100, 120, 130 సంవత్సరాలు బతికితే గొప్ప. ఇక క్రొత్త నిబంధన కాలం సమయానికి వచ్చేసరికి ఒక 80, 90 సంవత్సరాలు బ్రతికితే గొప్ప. అన్న అనే ప్రవక్తి ఎంతకాలం ఉంది? అటు ఇటుగా 80 సంవత్సరాలు బ్రతికి. అంటే ఏం జరిగింది? ఎప్పుడైతే మనిషి దేవుని అందలి భయభక్తులు పోగొట్టుకున్నాడో ప్రకృతి మనిషి మాట వింటలేదు. ఆకాశ తూములు విప్పబడ్డాయి కదా, ఆ నీటి పొరంతా పోయింది. ఇక అల్ట్రా వైలెట్ రేస్ మనిషి మీద పడటం ప్రారంభించింది. అందుకని ఇప్పటికీ చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. మనం ఎక్కువ కాలం బతకాలంటే ఏం చేయాలి? మినరల్ వాటర్ తాగాలి, మినరల్ వాటర్తోనే స్నానం చేయాలి కదా. ఇంకోటి రీసెంట్గా సింగపూర్ యూనివర్సిటీ వాళ్ళు ఏమన్నారంటే, అదేదో వైటమిన్ ఉంది, అది తీసుకుంటే జీవన పరిమాణాన్ని ఇంకొక 25%, అంటే 80 ఏళ్ళు బతికేవాడు 100 సంవత్సరాలు బతకచ్చేమో, అలా పెంచవచ్చు అంటున్నారు. అది గనక ఆ పరిశోధన నిజమైపోయి రుజువైపోయి జనాలు దాన్ని మొదలు పెడితే ఏంటి పరిస్థితి కదా. అంటే మనిషి తాపత్రయం ఏంటి? ఎక్కువ కాలం బ్రతుకుదాం, ఈ లోకాన్ని ఎక్కువ కాలం అనుభవిద్దాం. కానీ కావలసిందేంటి మనకి? దేవుని అందలి భయభక్తులు, దేవునితో సహవాసం, దేవునితో సంబంధం, ఆయన పట్ల మనకి విశ్వాసం, ఇది అవసరమైంది. అందుకని హానోకును ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాం. గమనించండి, ఆ తర్వాత ఎంతటి పరిస్థితులు వచ్చేసినాయి అంటే భూమి కూడా పంటలు పండని పరిస్థితులు. గమనించండి, దేవుని భయభక్తులు లేని కారణంగా మనుషుల మాట ప్రకృతి వినదు, ఆయుష్ కూడా తగ్గిపోతుంది. జ్ఞాని అయిన సొలొమోను అందుకే అంటాడు, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనంలో అంటున్నాడు, భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును అంటున్నాడు. ఎందుకు మన జీవన పరిమాణం తగ్గిపోయింది అంటే, ఈ రోజున ఎంత మన జీవన పరిమాణం? ఇండియాలో 60 సంవత్సరాలు. 60 సంవత్సరాలు, అంతమించి ఏం లేదు. యావరేజ్గా తీసుకుంటే 60 సంవత్సరాలు. ఎందుకు తగ్గిపోయింది అంటే భక్తిహీనత, శక్తిహీనత, రక్తహీనత కాదు, వీటన్నిటికీ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. కానీ మనిషికి ఉన్నది ఏంటంటే ఇప్పుడు భక్తిహీనత. గమనించండి, మరి దీనికి ఏంటి మాత్ర? నమ్మిక మాత్ర. మర్చిపోతున్నారు మీరు. మనిషికి ఉన్నదేంటి? భక్తిహీనత. మరి దీనికి ఏంటి మాత్ర? నమ్మిక మాత్ర. విశ్వాసం ఉండాలి మనకి. గమనించండి, అంటే విశ్వాసం ఉంటే ఎక్కువ కాలం బ్రతుకుతారంటే ఇది కాదు మనకు అవసరం. దేవునికి మహిమకరంగా, దేవునికి సాక్షిగా కొంతకాలం బ్రతికినా చాలు. గమనించండి, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు జీవించింది 33.5 సంవత్సరాలు. ఆయన పరిచర్య చేసింది 3.5 సంవత్సరాలు. దాదాపు ఏషియా మైనర్ అంతా ఆయన కాలినడకనే పరిచర్య చేశారు. గమనించండి, అంటే తండ్రి చిత్తాన్ని, దేవుని రాజ్యాన్ని ఆయన ప్రకటించిన విధానం మనం గమనించగలిగితే, మనం ఎక్కువ కాలం జీవించి ఆయనకి ఇష్టలుగా లేకుండా ఉండటం కంటే కొంతకాలం జీవించి ఆ కొంతకాలంలోనే ఆయనకి ఇష్టలుగా ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. అందుకనే 65 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు హానోకు మెతూషెలను కన్నాడు. ఆ 65 సంవత్సరాల తరువాత 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. గమనించండి, ఎంత గొప్ప అనుభవం అది దేవునితో నడవటం అంటే. అందుకనే నెమ్మది లేని రోజుల్లో ఆదికాండము 5వ అధ్యాయము 28వ వచనంలో మనం చూడగలిగితే, 5వ అధ్యాయము 28వ వచనంలో చూడగలిగితే, లెమెకు 180
2 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయుననుకొని అతనికి నోవహు అని పేరు పెట్టెను. గమనించండి, ఎటువంటి పరిస్థితులు అవి? భూమి మాట వినని పరిస్థితులు, కష్టము ఎక్కువైపోయిన పరిస్థితులు. గమనించండి, ఇటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అంటే దేవుని అందలి భయభక్తులు లేక. ఇటువంటి నెమ్మది లేని రోజుల్లో మరి హానోకు జన్మించాడు. గమనించండి, ఆశీర్వాదం అంటే ఏంటో అలాగ తెలియదు ఆ రోజున. ఎందుకని? దేవుడు మనిషిని సృష్టించిందే ఆశీర్వదించటానికి. ఈ ఆశీర్వాదాన్ని మనిషి ఎప్పుడు పోగొట్టుకున్నాడు? తినకూడదన్న పండును తిన్నప్పుడు ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. మళ్ళీ ఆశీర్వాదం అనే మాట అలాగ తెలియదు. ఎప్పుడు వరకు అంటే అబ్రహాముగా మారినంత వరకు మనుషులకి ఆశీర్వాదం అంటే ఏంటో తెలియదు. చూడలేదు వాళ్ళ ఆశీర్వాదం అంటే ఏంటో. అందుకనే వాళ్ళకి నెమ్మది లేదు. నెమ్మది లేని రోజులు అవన్నీ. భూమి మాట వినని రోజులు, ప్రకృతి సహకరించని రోజులు. అటువంటి పరిస్థితుల్లో హానోకు జన్మించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా హానోకు అన్న మాటకు అర్థం ఏంటంటే ప్రతిష్ఠించబడినవాడు. గమనించండి, హానోకు అన్న మాటకు ప్రతిష్ఠించబడినవాడు. ఇదే 5వ అధ్యాయములో 21వ వచనంలో మనం చూడగలిగితే హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. ప్రతిష్ఠించబడ్డాడు అంటే ఒక పని కోసం నియమించబడ్డాడు. ఏంటి హనోకుకి ఇవ్వబడిన పని ఏంటంటే దేవునితో సహవాసం చేయటం, దేవునితో నడవటం. ఆ పని కోసమే హనోకు పుట్టాడు. ఒక మాటలో చెప్పాలంటే కదా, హనోకు ఆ పని కోసమే పుట్టాడు. పొద్దున్నే టిఫిను, 1 గంట తర్వాత మళ్ళీ ఇంకోటి ఏదో, మళ్ళీ 11ంటికి ఇంకోటి ఏదో, మళ్ళీ 1 గంటకి మళ్ళీ ఇంకో బాక్స్, ఏది 3 గిన్నెలు క్యారేజ్ అది, మళ్ళీ సాయంత్రం స్నేక్స్, మళ్ళీ నైట్ డిన్నరు. ఇది సాధారణంగా అందరు చేసే పని కదా. దీన్నే 2xలో చేస్తున్నాడు అనుకోండి, డబల్ పోర్షన్లో ఎవడైనా ఏమంటామండి మనం? ఇటు తినటానికే పుట్టాడు అంటావా? అలాగే ఇప్పుడు హానోకు దేనికోసం పుట్టాడు? దేవునితో నడవటం కోసమే పుట్టాడు. అది ప్రతిష్ఠించబడటం. గమనించ, అది ప్రతిష్ఠించబడటం కదా. సిమ్ స్లాట్స్ ఉంటాయా ఫోన్లో మీకు? కొన్ని SD కార్డు పట్టే స్లాట్స్ ఉంటాయి, అందులోనే సిమ్ కూడా పెట్టుకునే ఏర్పాటు ఉంటుంది కదా. అంటే నువ్వు పెట్టుకోవాలనుకుంటే మైక్రో SD పెట్టుకోవచ్చు, లేదా సిమ్ పెట్టుకోవచ్చు. అలా కాదు, ఎక్స్క్లూజివ్గా సిమ్ పెట్టుకోవటానికి ఒక స్లాట్ ఉందనుకోండి, దాన్ని డెడికేటెడ్ స్లాట్ అంటాం. ఇంక అందులో మైక్రో SD పెట్టడానికి లేదు. ఇప్పుడు ఈయన దేవునితోనే నడవటానికి పుట్టాడు కాబట్టి లోకంతో నడవటానికి వీల్లేదు ఇంకా. అది అందుకనే హానోకు దేవుని కోసం ప్రతిష్ఠించుకున్నాడు, దేవునితో సహవాసం చేయటానికి ప్రతిష్ఠించుకున్నాడు. గమనించండి, ఆ రీతిగా చూడగలిగితే మరి జీవించిన 365 సంవత్సరాల్లో 300 సంవత్సరాలు దేవునితో నడవటం అంటే, బహుశా హనోకు కుమారుల్ని కుమార్తెలను కన్నాడంట. భార్య ఉండి ఉంటుంది కదా, మా పరిస్థితి ఏంటని అడుగు ఉంటుంది. అయినా సరే ఆయన బహుశా పట్టించుకున్నాడో లేదు కదా. దేవుణ్ణి ఎలాగైనా కన్విన్స్ చేయొచ్చు, కానీ భార్యను కన్విన్స్ చేయలేని వాళ్ళు ఏం చేస్తారు? ముందు భార్యను కన్విన్స్ చేయాలి కదా. ఏ విషయంలోనైనా. నువ్వు అన్నీ మానేసి నువ్వు పరిచర్య చేస్తానంటే
మరి నా సంగతి ఏంటి అంటది. అప్పుడు నువ్వేం చేయాలి? దేవునితో ఎలాగైనా ఒప్పుకుంటావు, నువ్వు సంధి చేసుకుంటావు, ఏమైనా ఒప్పించలేవు కదా. అప్పుడేంటి నీ పరిస్థితి? బహుశా ఇటువంటి పరిస్థితి హానోకు కూడా ఎదురై ఉంటే ఏం చేసి ఉండేవాడు? బహుశా ఎదురై ఉండొచ్చు, కానీ వాటన్నిటినీ పక్కన పెట్టి దేవునితో నడవటానికే మొగ్గు చూపాడు. గమనించండి, అటువంటి విశ్వాసం కదా. అందుకని ఈ విశ్వాస వీరుల జాబితాలో మనం ఒక్కొక్కరి గురించి ధ్యానం చేసుకునేటప్పుడు ఒక్కొక్కరిలో ఒక విశేషమైన లక్షణాన్ని మనం చూస్తాం. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కదా. బస్ ఎక్కాక కండక్టర్ వచ్చి టికెట్ తీసుకోమన్నప్పుడు ఎక్కడో చోటకి ఇవ్వండి అంటే ఏం చేస్తాడు? అసలు ముందు దిగిపో అంటాడు. ఎందుకు? నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నీకు తెలియాలి కదా. అలాగే నువ్వు నీ జనాంగాన్ని, నీ ఇంటిని, నీ బంధువుల్ని అందరినీ విడిచిపెట్టి వచ్చే అంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. వచ్చేసాడు అబ్రహాం. గమనించండి, అది దేనివల్ల వచ్చాడు? విశ్వాసము. మారు మాట్లాడని విశ్వాసం. ఇంకా మళ్ళీ మాట్లాడలేదు కదా. అక్కడికి వెళ్ళమంటున్నావయ్యా, ఇక్కడైతే అన్ని ఏర్పాట్లు ఉన్నాయి, మరి అక్కడ అన్నీ ఉంటాయా కదా. అక్కడ హాట్ వాటర్ గీజర్ అన్నీ ఉంటాయా, అక్కడ ఏసీ ఉంటుందా అని అడిగాడు అబ్రహాము. ఆహా, దేవుడు బయలుదేరమనంగానే బయలుదేరాడు. దాన్ని ఏమంటాం మనం? మారు మాట్లాడని విశ్వాసం కదా. మారు మాట్లాడని విశ్వాసం. అందుకనే ఒక 50-60 రన్నులు దాటాక వికెట్లు వదిలిపెట్టేసి ఎవడైనా ఆడతాడు. ఎందుకని? సేఫ్టీ, సెక్యూరిటీ అన్నీ చూసుకుంటాడు. అప్పుడు ఎవడైనా ఆడతాడు. వచ్చి రాగానే వికెట్లు వదిలిపెట్టేసి ఆడటమే గొప్ప. అదేంటిది? అతని మీద అతనుకున్న నమ్మకం అలాంటిది. ఇక్కడ అబ్రహాముకున్న నమ్మకం ఎవరి మీద? మరి దేవుని మీద. హానోకుకున్న విశ్వాసం ఎవరి మీద? దేవుని మీద. పరిస్థితులు ఏవైనా సరే దేవుడు చక్కబెట్టగలడు, నేను మాత్రం ఆయనతోనే సహవాసం చేస్తా. అటువంటి విశ్వాసాన్ని హానోకు కలిగి ఉన్నాడు. బహుశా నెమ్మది లేని రోజుల్లో, కుటుంబ పరిస్థితుల్లో దేవునితో నడిచాడు అంటే కారణం కేవలం విశ్వాసము మాత్రమే. అందుకనే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో మనం చదువుకున్నాం కదా. విశ్వాసమును బట్టి హానోకు మరణమును చూడకుండునట్లు కొనిపోబడెను. గమనించండి, మరణాన్ని చూడకుండా ఆయనతో వెళ్ళిపోయాడు దేవునితో. ఇంకా మరణాన్ని చూడలేదు. మరణం అంటే హానోకుకి తెలియదు. అటువంటి విశ్వాసం. అందుకని విశ్వాసము లేకపోవటం ఏంటంటే మనిషిని అబద్ధికునిగా చేసేస్తుంది. విశ్వాసము లేకపోవటం అంటే మనిషిని అబద్ధికుని చేసేస్తుందంట. అందుకని యోహాను భక్తుడు అంటాడు తన మొదటి ఉత్తరంలో 5వ అధ్యాయము 9వ వచనంలో, దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని నమ్మనివాడు ఆయన తన కుమారుని గూర్చిచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసిన వాడే. నమ్మలేకపోవటం, విశ్వాసము లేకపోవటం. చాలా సందర్భాల్లో మనం కొంతమందిని పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటాం, వారిలో అపనమ్మిక ఎక్కువ ఉంటుంది. గమనించండి, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అని లోకాసు వార్తలో యేసుక్రీస్తు ప్రభువు వారు అంటారు. ఎందుకన్నాడంటే అపనమ్మికను గురించి. అంతటి ప్రమాదం నుంచి, శాపాన్ని నుంచి దేవుడు వారిని బయటకు తీసుకొచ్చినప్పుడు ఇంకా మళ్ళీ వాటి వెనక చూడకూడదు. కానీ లోతు భార్య చేసిన పని ఏంటంటే ఎలా కాలిపోతుంది అన్నట్టు చూసిందేమో. దేవుడు చెప్పింది ఏంటి? చూడొద్దు. ఏం చేసిన పని ఏంటి? చూసింది. ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. గమనించండి. అందుకని మనలో అపనమ్మిక ఉండటానికి వీల్లేదు. కారణం ఏంటంటే దేవునితో ఇటువంటి సహవాసాన్ని 300 సంవత్సరాల పాటు ఇతను కొనసాగించాడంటే ఎంతటి విశ్వాసం ఇతనికి ఉండాలి కదా. ఒక రకంగా చెప్పాలంటే దేవుని తప్ప ఇతనికి వేరే ప్రపంచం అనేదే లేదు, వేరే లోకం ఇతనికి తెలియదు.
ఆ రీతిగా తనను తాను ప్రత్యేకించుకొని జీవించాడు. అదే రీతిగా మనం చూడగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని యొక్క వరమే. ఈ రోజున హనోకులాగా మనం కూడా దేవునితో సహవాసము చేయాలి అంటే ఖచ్చితంగా మనం రక్షించబడిన అనుభవంలో ఉండాలి. ఎలా రక్షించబడ్డాము అంటే మన క్రియల వల్ల, మన భక్తి వల్ల మనం రక్షించబడలేదు. కేవలము కృప ద్వారా మాత్రమే మనము రక్షించబడ్డాం. గమనించండి, కేవలము కృప ద్వారా మాత్రమే. రక్షించబడటానికి మనమైతే అర్హులం కాదు, కానీ ఆయన ఏం చేశాడు? కృపచేత మనల్ని రక్షించుకున్నాడు. మరి మనం దేనికి అర్హులం అంటే శాపానికి, శిక్షకు అర్హులం. కానీ కనికరం చేత ఆయన దాన్ని కూడా కొట్టేశాడు. ఆయన వీపు మీద వాటన్నిటిని కూడా మోసుకొని వెళ్ళాడు. ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసాన్ని బట్టే మనం నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నామని రోమీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 1వ వచనంలో పౌలోపోస్తలుడు రాస్తూ ఉన్నాడు. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగియుందుము అంటున్నాడు. దేవునితో సమాధానం, దేవునితో సమాధానం, ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఎందుకనంటే దేవుడు తన ప్రియకుమారుడిని మనకు బహుమానంగా ఇచ్చాడు. ఆ ప్రియకుమారుడు మనకు మారుగా లేదా మనకు బదులుగా సిలువ మీద ఆయన మరణించాడు. ఆయన శ్రమలు పొందాడు, సిలువ మీద ఆయన మరణించాడు. దేనికోసం అంటే మనల్ని రక్షించటం కోసం, మన రక్షణ కోసమే. కాబట్టి పాపం వలన మనం దేవునితో సమాధానంగా లేము. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాలకు రావాల్సిన శిక్షను ఆయన భరించి మనల్ని దేవునితో సమాధానపరిచాడు. అంటే దేవునికి మనకి ఒక సంధిని ఆయన కుదిర్చారు. హల్లెలూయా. అటువంటి అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా దేవునికి మనం కృతజ్ఞులుగా ఉంటాం, ఆయనతో సహవాసం చేస్తాం. హానోకులాగా మనం కూడా దేవునితో నడిచే అనుభవంలో ఉంటాం. వాస్తవానికి ఎవరు దేవునితో నడవగలరంటే కొన్ని లక్షణాలు పరిశుద్ధ గ్రంథంలో మనకి కనబడుతూ ఉన్నాయి. వారు మాత్రమే దేవునితో నడవగలరు. గమనించండి, మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. పౌలోపోస్తలుడు చెప్తున్న మాట, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను కాబట్టి సంఘము ఎవరిని పోలి నడుచుకోవాలి? ఇప్పుడు కొరింథీ పట్టణంలో ఉన్న సంఘము పౌలుని చూసి నేర్చుకోవాలి, పౌలులాగా నడుచుకోవాలి. అంటే పౌలు ఇప్పుడు ఎలాగైపోయాడు? కొరింథీ పట్టణంలో ఉన్న విశ్వాసులకు ఒక మాదిరిగా అయిపోయాడు. అందుకని గమనించండి, ఎవరైతే క్రీస్తుని పోలి నడుచుకుంటారో వారు దేవునితో నడిచే అనుభవంలో ఉంటారు. గమనించండి, సాధారణంగా అన్యులు ఎవరైనా విశ్వాసుల్ని, ప్రభువుని నమ్మలేకపోతున్నారనుకోండి, మనం అనే మాట ఏంటంటే మమ్మల్ని చూడొద్దు, దేవుణ్ణి చూడండి అంటాం. కానీ పౌలేమంటున్నాడు? దేవుణ్ణి చూడండి అంటున్నాడా? విశ్వాసులతో ఏం చెప్తున్నాడు? నన్ను చూడండి. ఎందుకని? నేను ఆయన్ని చూసి నడుస్తున్నాను, నేను ఆయన్ని పోలి నడుస్తున్నాను, కాబట్టి మీరు నన్ను చూడండి. అంటే ఈ మాదిరి గురించి చెప్పుకునే ధైర్యం కూడా ఉండాలి. గమనించండి, పౌలపోస్తలుడు అంత ధైర్యంగా చెప్తున్నాడు. అందుకనే ఎవరైతే క్రీస్తుని పోలి నడుచుకుంటారో వారు ఖచ్చితంగా దేవునితో నడిచే అనుభవాన్ని కలిగి ఉంటారు. లోకంతో నడిచే అనుభవాన్ని కలిగి ఉంటున్నాం ఈ రోజున మనం. లోక పోకడలు, ఆ విధానాలు మన జీవితంలో కనిపిస్తూనే ఉన్నాయి. దానికి రకరకాల సాకులు మనం చెప్తూనే ఉంటాం. కానీ గమనించండి, పరిస్థితులు తారుమారైన ప్రభువుని పోలి మనం నడుచుకోవలసిన వారమై ఉన్నాం.
అంత మాత్రమే కాదు, ఆదికాండం 6వ అధ్యాయము 9వ వచనంలో రాయబడి ఉంది, నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై యుండెను, నోవాహు దేవునితో నడిచినవాడు. గమనించండి, నోవాహు దేవునితో నడిచినవాడు. పౌలోపోస్తలుడు ఏమంటున్నాడు? ఎవరైతే క్రీస్తుని పోలి నడుచుకుంటారో వారు దేవునితో నడిచే అనుభవాన్ని కలిగి ఉంటారు. అలాగే నోవాహు జీవితాన్ని మనం చూడగలిగితే దేవునితో నడవడం అంటే నీతిగా జీవించటం. ఆ సమయంలో చూసినప్పుడంట ఏది, ఆ నెమ్మది లేని రోజుల్లో ప్రజలందరినీ చూస్తే నోవాహే దేవునికి నీతిమంతుడుగా కనిపించాడు. అందుకనే దేవుడు నోవాహుకి ఒక బాధ్యత అప్పచెప్పాడు. అయ్యా, ఒక ఓడ కట్టు, అందులో ప్రతి జాతికి సంబంధించిన పక్షులు, జంతువులు అన్నిటినీ కూడా జతలు జతలుగా అందులో చేర్చు. అలాగే ప్రతి ఒక్కరిని కూడా అందులో పిలు. అంటే అందరూ కూడా నేటి దినాన్న సువార్తను ఎలాగా తిరస్కరిస్తున్నారో ప్రజలు, ఆ రోజుల్లో కూడా నోవాహు 120 సంవత్సరాలు అందరికీ పిలిపించినా సరే ఒక్కరు కూడా రాలేదు. కేవలం నోవాహు కుటుంబం మాత్రమే ఆ ఓడలో ఉంది, ఇంకెవరూ కూడా లేరు. అందుకని దేవుడు ఆజ్ఞాపించిన ఆ పశువులు, పక్షులు, అలాగే నోవాహు కుటుంబం, వీరు మాత్రమే నిలుచున్నారు. మిగతా లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా, జంతుజాలం అంతా కూడా చనిపోయింది, ఇంకెవరు లేరు. గమనించండి, దేవుడు నోవాహుకు అటువంటి కృపనిచ్చాడు. కారణం ఏంటంటే నోవాహు ఆ తరము వారందరిలో నీతిమంతుడు. గమనించండి, అందుకని ఎవరు నీతిగా జీవిస్తారో వారు దేవునితో నడిచే అనుభవాన్ని కలిగి ఉంటారు. ఎవరు క్రీస్తుని పోలి నడుచుకుంటారో వారు దేవునితో నడిచే అనుభవాన్ని కలిగి ఉంటారు. గమనించండి, అందుకని హనోకు కూడా దేవునితో నడిచే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. విశ్వాసాన్ని బట్టి, నీతిని బట్టి, దేవుని పోలికను బట్టి. ఇక హనోకుకి లోకం అంటే ఏంటో తెలియదు ఇంకా. బహుశా మొదట 65 సంవత్సరాలు ఏదో లోకం వైపు చూశాడేమో మనకు తెలియదు, కానీ తర్వాత 300 సంవత్సరాలు మాత్రం హనోకుకు లోకం అంటే ఏంటో తెలియదు. అందుకనే దేవునితో నడిచే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, హనోకు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు కాబట్టే దేవుడు అతనిని తీసుకెళ్ళాడు. గమనించాడు. మనం అనుకుంటాం వయసు పైబడిన వారు ఎవరైనా ప్రభు వద్దకు వెళ్ళిపోయినప్పుడు పెద్దగా బాధపడమేమో, కానీ కాస్త వయసులో చిన్నవాళ్ళు ఎవరైనా ప్రభు వద్దకు వెళ్ళిపోతే కొంత బాధపడతాం కదా, ఎంత చిన్న వయసులో ఎలా జరిగింది ఏంటని. కానీ దేవునికి ఎవరో ఇష్టమో వారినే దేవుడు పిలుచుకుంటాడు. ఈ విషయాన్ని బాగా గ్రహించాలి మనం. 80-85 ఏళ్ళు వచ్చేసిన 20 ఏళ్ళుగా పెన్షన్ తింటానే నువ్వు ఉన్నావంటే నువ్వు ఇంకా దేవునికి ఇష్టడుగా, ఇష్టరాలుగా లేవు. నువ్వు సరి చేసుకోవాల్సింది ఏదో ఉంది, అందుకనే గవర్నమెంట్ సొమ్ము తింటా ఉన్నావు ఇంకా. అది అసలు నువ్వు సరి చేసుకొని దేవునికి ఇష్టడుగా, ఇష్టరాలుగా ఉన్నావు అనుకో, అసలు అక్కడికి వెళ్ళి ఆయనతో ఉండొచ్చు. నీకేం కావాలి? ఈ పరిశుద్ధ రాజకీయాలే కావాలి, ఈ పంచాయతీలే కావాలి కదా, ఇంకెక్కడ వేరే పనులేం కనపట్టలేదు. గమనించండి, అందుకని దేవునికి ఇష్టలుగా ఉండాలి మనం కదా. తోట ఉంటుంది, తోటలోకి వెళ్ళినప్పుడు పూలు కానీ పండ్లు కానీ ఏమైనా ఉంటే ఏది పడితే అది కోసుకుంటామా? మనకేది ఇష్టమో దేవుడు కూడా అంతే, ఆయనకి ఎవరు ఇష్టమో వాళ్ళని పిలుచుకుంటాడు. అది నువ్వు ఇంకా ఎక్కువ కాలం ఉందంటే ఇంకేదో నేర్చుకోవాలి నువ్వు ఈ లోకంలో. నీకు ఇంకేదో ఆయన నేర్పిస్తున్నాడు, నువ్వు నేర్చుకోవాలి. ఈ ట్రైనింగ్ పూర్తయిపోతే ఆయన నిన్ను అక్కడ తీసుకెళ్ళిపోతాడు. ఆ ట్రైనింగ్ కోసమే నిన్ను ఇక్కడ ఉంచాడు అంతే. ఇది జస్ట్ ఏ లే ఓవర్ అంతే. తర్వాత ఈ 1 స్టాప్ ఫ్లైట్లో నువ్వు వేరే ఫ్లైట్ ఎక్కుతావు, కానీ ఈ లే ఓవర్లో నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అందుకనే దేవుడు మనల్ని ఉంచాడు. గమనించండి, అందుకనే హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం కదా, 11వ అధ్యాయం 5వ వచనంలో, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. ఎంత గొప్ప మాట ఇది! కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉన్నాడు అన్న సాక్ష్యము పొందుకున్నాడు. బా కదా,
ఎవరికి ఇష్టడై ఉన్నాడు? మనం కూడా ఆయనకి ఇష్టలుగా ఉండాలి. గమనించండి. రిబ్కాకి ఎవరిష్టం? రిబ్కాకి ఇస్సాకు ఇష్టమా? అయితే షుగర్లెస్ టీ తాగాలి అయితే ఇస్సాకు. రిబ్కాకి ఎవరిష్టం? యాకోబు ఇష్టం, ఏశావు కాదు. ఇప్పుడు దీన్ని బట్టి యాకోబు, ఆహా నా భాగ్యం, నాది మా అమ్మకి ఇష్టం, ఆహా ఈ కాదు, ఈ క్రైటీరియా, ఈ పారామీటర్స్ మనకి ఏ రోజున ఉపయోగపడవు. ఆయనకి ఇష్టలుగా ఉండాలి మనం, అది మనకు కావాల్సింది. గమనించండి. అందుకనే దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యము పొందుకున్నాడు. విశ్వాసం ఉంది, సాక్ష్యం ఉంది, దేవునితో నడిచిన అనుభవం ఉంది. కాబట్టి దేవుడు హానోకుని మరణం చూడకుండానే కొనిపోయాడు. గమనించండి, ఎంత గొప్ప ఆధిక్యత అది. వాస్తవానికి ఇన్ని 300 సంవత్సరాలు దేవునితో నడవటం అంటే ఎంత ఆధిక్యత అది. అంటే వీళ్ళిద్దరి మధ్య ఏ అండర్స్టాండింగ్ లేకుండానే 300 సంవత్సరాలు నడుస్తారా? ఆమోస్ గ్రంథంలో రాయబడి ఉంటుంది కదా, వివాహాల్లో ఎప్పుడు చదివిస్తూ ఉంటారు, ఆమోసు 3:3, సమ్మతించకుండా ఇద్దరు కూడి నడుతురా. అంటే సిండికేట్ అగ్రిమెంట్లు అన్నీ జరగకుండా ఇద్దరు కలిపి వివాహం బంధంలోకి వస్తారా? రారుగా. మరి వచ్చాక ఎందుకు వస్తాయి డిస్టర్బెన్సెస్? పెళ్లి ఫీజు 10,000, పంచాయతీకి 25,000 ఎందుకు వస్తున్నాయి ఇవి? అంటే వీళ్ళు సమ్మతించట్లేదు, వీళ్ళు ఎక్కడో కన్విన్స్ అవ్వట్లా, కాంప్రమైజ్ అవ్వట్లేదు వీళ్ళు. గమనించండి. అందుకని ఆమోసు గ్రంథంలో సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. హనోకు దేవుడు సమ్మతించకుండా, వీళ్ళిద్దరు ఒక ప్యాక్ట్లో లేకుండా, ఒక అగ్రిమెంట్లో లేకుండా, ఏకాభిప్రాయము, ఏకతాత్పర్యము, ఏకభావము లేకుండా నడవగలరా వీళ్ళు? అంటే దేవుని గుణలక్షణాలు, దేవుడు కోరుకునే లక్షణాలన్నీ కూడా హనోకులో దేవుడు చూసుంటాడు. అవి ఉన్నాయి కాబట్టి హనోకుతో దేవుడు నడవటానికి ఇష్టపడ్డాడు. అందుకనే దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యము పొందుకున్నాడు. వాస్తవానికి ఎవరు దేవునికి ఇష్టలుగా ఉంటారు అంటే, ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వాళ్ళు దేవునికి ఇష్టలుగా ఉంటారు. గమనించండి, మనం చదువుకున్నాం కదా, విశ్వాసం లేకుండా దేవుణ్ణి ఎవరో చూడలేరు. ఆయన్ని సంతోషపెట్టలేము విశ్వాసం లేకుండా. ప్రభువా నువ్వంటే మాకు ఇష్టం, నమ్మకం ఉంది, మేము వస్తాం. ఎప్పుడు? డిసెంబర్ 25న వస్తాం, జనవరి 31 నైట్ వస్తాం, మళ్ళీ ఎప్పుడైనా ఏప్రిల్లో, మార్చ్ ఎండింగ్లో మళ్ళీ ఇంకోసారి వస్తాం. నువ్వంటే మాకు ఇష్టం. కాదు, అస్సలు కాదు. గమనించండి, అటువంటి సహవాసాన్ని నిరంతరం వీళ్ళు కొనసాగించారు. కాబట్టే ఈ రోజున మనం హనోక్ గురించి చదువుకుంటున్నాం. వాస్తవానికి మిగిలిన విశ్వాస వీరులు అనేక మంది ఉన్నప్పటికీ నా దృష్టి హనోకు మీద వెళ్ళటానికి కారణం ఏంటంటే, వాట్ ఏ మ్యాన్! 300 సంవత్సరాలు నడవటం అంటే ఏం మనిషి అతను కదా. దేవునికి ఇష్టడుగా నడవటం అంటే కదా. మనకే పరిస్థితిని బట్టి అభిప్రాయాలు మారిపోతూ ఉంటాయి, అభిరుచులు మారిపోతూ ఉంటాయి కదా. పులుసు తింటానంటాం, కొంతకాలానికి ఎగురైతేనే తింటానంటాం. అభిప్రాయాలు, అభిరుచులు ఏమైపోయినాయి అంటే ఈ 300 సంవత్సరాల్లో ఏ మార్పు లేదా హానోకులో? ఎటువైపు చూడలేదా హానోకు? అంటే దేవుని వైపు కాకుండా పక్క చూపులేమి హానోకు చూడలేదా? లేదు. కాబట్టే దేవునికి ఇష్టడై ఉన్నాడు. గమనించండి. అంత మాత్రమే కాదు, దేవునికి ఎవరిష్టం అంటే విశ్వాసం కలిగిన వారు, అదే విధిగా యథార్థవంతులు. యథార్థవంతులుగా ఉన్నవారు దేవునికి ఇష్టం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. గమనించండి. యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు. యథార్థముగా ప్రవర్తించటం. యథార్థంగా ప్రవర్తించటం అంటే ఇన్సైడ్ ఏదో, అవుట్ సైడ్ కూడా అదే. ఇదే యథార్థత కదా. మేము యథార్థవంతులు అండి అని బూతులు తిట్టకూడదు. మేము లోపల అనుకున్నామండి అని చెప్పి బూతులు తిట్టకూడదు. అప్పుడు లైవ్లో
పూ అని వేయాలి మళ్ళీ మనం, అవసరం లేదు ఇవన్నీ. మరి యథార్థత అన్నారు కదండి, లోపల మాకు అనిపించింది అదే తిట్టాం అనకూడదు. బ్రతుకేదో బోధ అదే, బోధ ఏదో బ్రతుకదే, అప్పుడే యథార్థత ఉంటుంది. ఈ యథార్థతను బట్టి దేవుడు మనల్ని ఇష్టపడతాడు, ఆయనకు మనం ఇష్టలుగా ఉంటాం. సత్యవర్తనులు ఆయనకు ఇష్టలుగా ఉంటారు. ఇదే సామెతల గ్రంథంలో 12వ అధ్యాయము 22వ వచనాన్ని గమనించండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 22వ వచనం. సత్యవర్తనులు ఆయనకిష్టులు. గమనించండి, సత్యవర్తనులు, సత్యాన్ని అనుసరించి నడుచుకునేవాళ్ళు. ఏది సత్యం ఈ లోకంలో? దేవుని వాక్యం ఒకటే సత్యం. మా పెద్దమ్మలా తలుపుతున్నావు నువ్వు. దేవుని వాక్యం ఒకటే సత్యం. అందుకనే సత్యవర్తనులు ఆయనకిష్టులు. అలాగే గమనించండి, రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 18వ వచనంలో, ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. ఇంకెవరిష్టం అంట దేవునికి? ఎవరైతే క్రీస్తు దాసులుగా ఉంటారో, దేవునికి దాసులుగా పరిచారకులుగా ఉంటారో వారు దేవునికి ఇష్టడు. గమనించండి, దేవునికి ఇష్టడుగా ఉన్నాడు హానోకు. విశ్వాసం కలిగి ఉన్నాడు, అందుకనే మరణాన్ని చూడకుండా కొనిపోబట్టాడు. అందుకనే విశ్వాసం లేకుండా దేవుణ్ణి చూడటం అనేది అసాధ్యం, ఆయన్ని సంతోషపెట్టడం అనేది అసాధ్యం. గమనించండి. అంత మాత్రమే కాదు, హానోకులో మరొక గొప్ప సంగతి కూడా మీకు నేను జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, యోధా పత్రిక 14వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్ల నేను, ఇదిగో అందరికి తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు వాళ్ళందరూ కూడా తీర్పులోకి వెళ్తారని చెప్పి హానోకు కూడా ప్రవచించాడు. అంటే హానోకు ఇప్పుడు ఎవరు? దేవునితో నడిచిన వాడు మాత్రమే కాదు, ప్రవక్త కూడా. నెమ్మది లేని శాపగ్రస్తమైన రోజుల్లో పుట్టిన హానోకు విశ్వాసము కలిగి ఉండటం వాస్తవానికి ఈ రోజున ఈ 11వ అధ్యాయములో ఉన్న అనేక మంది, దాదాపుగా 33-35 మంది విశ్వాస వీరులు మనం చదువుకుంటున్నాం కదా. వీళ్ళేనా అంటే వీళ్ళకంటే ఇంకా చాలామంది ఉన్నారంట, కానీ రాస్తే సరిపోదని రాయబడలేదు అక్కడ. గమనించండి, ఈ రోజున వీళ్ళు మనకి కంటి ముందు మాదిరిగా కనబడుతూ ఉన్నారు. ఆ రోజున వీళ్ళకి ఎవరున్నారు ఆలోచించారా? ఆ రోజున అటువంటి నెమ్మది లేని రోజుల్లో, భయభక్తులు లేని రోజుల్లో మాదిరికరంగా హానోకుకు ఎవరు కనిపించారు అంటే, దేవునికి అప్పగించుకున్నాడు, దేవుడు అతన్ని నడిపించాడు, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఎందుకంటే గమనించండి, మనకంటే ఈ రోజున 66 పుస్తకాలు ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథం మన చేతికి ఇవ్వబడింది. కాబట్టి మనం చదువుతున్నాం, తెలుసుకుంటున్నాం, ధ్యానిస్తున్నాం, దేవుని ప్రణాళిక ఏంటో మనం గ్రహిస్తున్నాం, దానికి అనుగుణంగా వెళ్తున్నాం, బాగానే ఉంది. కానీ దొంగిలకూడదు, వ్యభిచరింపకూడదు, పొరుగువానిది ఏది ఆశింపకూడదు అన్న సంగతి ఎవరైనా యోసేపుకు చెప్పారా? అప్పటికి లేవుగా. కానీ యోసేపు ఎలాగున్నాడు? తన సాక్ష్యాన్ని వదులుకోలేదు. పొతీఫరు భార్య తనని పాపానికి ప్రేరేపించినా సరే, ఎవరు చూడటం లేదు కదా అనుకొని, అలా లేడు యోసేపు. మరి యోసేపుని ఎవరు నడిపించారు అంటే, ఈ రోజున మన చేతిలో గైడెన్స్ కోసం బైబిల్ ఉంది, తెలుసుకుంటున్నాం, దానికి అనుగుణంగా నడుచుకుంటున్నాం, బాగానే ఉంది. ఆ రోజున ఆయన చేతిలో ఏముంది? కేవలం దేవునితో అతనుకున్న సహవాసం మాత్రం, దేవుని మీద యోసేపుకున్న విశ్వాసము మాత్రమే. అందుకని గమనించండి, ఎవరు ఇష్టలుగా ఉంటారో, ఎవరు ఆయన యందు విశ్వాసం కలిగి ఉంటారో వారిని తనతో పాటు ఆయన తీసుకెళ్ళేవాడు. మరి హానోకు ప్రవక్తగా కూడా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. గమనించండి, సత్యాన్ని ప్రకటించుట, ప్రవచించుట ఇదే జీవితంలో శ్రేష్టమైనదని
మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి చదువుతారా ఎవరైనా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 5వ వచనము. కానీ ప్రవచించాలని విశేషంగా కోరుచున్నాడు. ఇదంతా దేనికోసం అంటే ఎడిఫైయింగ్ ది చర్చ్, సంఘ క్షేమాభివృద్ధి కొరకు. గమనించండి, ప్రవచించువాడే. మరి ప్రవచనం అంటే ఏంటి? ప్రవచనం అంటే ఏంటి? ఇప్పుడు బిలాం వెళ్ళాడు, ఆయన ఏదో ప్యాకేజ్ ఇస్తానన్నాడు, బాలాకు మంచి సీల్డ్ కవర్ ఏదో ఇస్తానన్నాడు. మరి బిలాం దేనికోసం బయలుదేరాడు? ఇశ్రాయేలీల్ని. మరి అది ప్రవచనమా? ప్రభు అది చేయమన్నాడా? ప్రభు పలికింది నీ నోటి ద్వారా పలకటమే ప్రవచనం. ఆయన ఏం చెప్పాడో నువ్వు అదే చెప్పటం ప్రవచనం. అందుకని ప్రవచించటమే శ్రేష్టం. అంతేగాని నీ కుర్చీ పక్కన కుర్చీలో ఎవరో కూర్చొని నీ డీటెయిల్స్ అడిగి అయ్యగారికి చెప్పి ఆ డీటెయిల్స్ నువ్వు మైక్లో చెప్పి నువ్వు వాళ్ళని పిలిచి నువ్వు ఈ సమస్యలో ఉన్నావు కదా, ఇది ప్రవచనమేనా? కాదు. అందుకనే జనం మోసపోకూడదు. చాలా చోట్ల ఇదే జరుగుతుంది. సో కాల్డ్ ఆడిటోరియంస్లో జరిగే ఈ మిడ్ వీక్లో జరిగే ఉంటాయి చూడండి, విజ్ఞాన ప్రదర్శనలో, వీటిలో జరిగేదంతా అదే. కానీ జనాలకు ఏం కావాలంటే లాటరీ కావాలి. లాటరీ. వీళ్ళ జీవితం మారదు, వీళ్ళ ఆలోచనలు మారవు, ప్రవర్తన అస్సలు మారదు. బట్ దే ఎక్స్పెక్ట్ సమ్ మిరకిల్. ఎలా జరుగుద్ది? అది జరగదు. నీ హృదయ పరిస్థితి మారకుండా, నీ ప్రవర్తన మారకుండా నీ జీవితంలో ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోలేవు. ఈ మారాలి ముందు కదా. అందుకని వాక్యం మనల్ని దర్శించినప్పుడు వాక్యానికి మనం విధేయత చూపించాలి. ఇంతకీ ప్రవచనం అంటే ప్రభు ఏది చెప్పమంటే అది. అందుకని ప్రవక్తలు రాజుల్ని గద్దించే వాళ్ళు అవసరమైన సందర్భంలో కదా. దావీదు దగ్గరికి నాతాను వెళ్ళి ఏం చెప్పాడు? ఆ మనుషుడివి నువ్వే కదా. ఈ రోజున నువ్వు ఒకప్పుడు టీ అమ్ముకున్నావుగా అంటే నన్ను జైల్లో వేస్తారు. ఒప్పుకునే ధైర్యం నీకుందా? నేను టీ అమ్ముకున్నాను పలానా చోటని. తప్పేంటి? నువ్వు పలానా మనుషుడివి నువ్వే, ఆ గొర్రె పిల్లని చంపేసింది నువ్వే అని దావీదుని నాతాను వెళ్ళంటే దావీదు ఏం చేయాలి? ఆ టైంలో నాతాన్ని అలాగే చేసి ఉండొచ్చు, కానీ చేశాడా? నాతాను గద్దింపుకు లోబడ్డాడు, తన ప్రవర్తన మార్చుకున్నాడు, బత్షెబాతో తను చేసిన దాన్ని ఒప్పుకున్నాడు. గమనించండి. అందుకనే అది వాక్యానికి విధేయత చూపించటం. ఆ రోజున ప్రవచనం అంత బలంగా ఉంది. కారణం ఏంటంటే ప్రభువు ఏం చెప్తే అదే చెప్పారు ప్రవక్తలు. అంతేగాని దానికి కొంచెం గార్నిష్ చేసి కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసి చెప్పలేదు వాళ్ళు. ఆయన ఏం చెప్పమంటే అదే చెప్పారు. ఇప్పుడు బిలాము చేసిన పొరపాటు ఏంటంటే ఆయన చెప్పమనలేదు, కానీ బాలాకు దగ్గర ప్యాకేజ్ తీసుకొని సీల్డ్ కవర్ తీసుకొని చెప్తాకి బయలుదేరాడు. ఇది అతను చేసిన పొరపాటు. అందుకనే ఇప్పుడు హనోకు ప్రవక్తగా ఉన్నాడు. వాస్తవానికి ప్రవచించటం చాలా శ్రేష్టమైనది. గమనించండి. భాషలు, వాటికి అర్థాలు చెప్పటం, ప్రవచనాలు, వీటన్నిటికంటే గమనించండి మనకు వివేకము వివేచన ఉండటం అనేది. అంటే ద స్పిరిట్ ఆఫ్ డిసర్న్మెంట్ కదా. ఏది దేవుని కార్యము ఏది కాదు అనేది గ్రహించే డిసర్న్మెంట్, దాన్ని వివేచన అంటాం. ఈ వివేచన, ప్రవచనం కంటే వివేచనం ఈ రోజున నీకు నాకు చాలా అవసరం, చాలా అవసరం కదా. ఈ వివేచన ఆ రోజున సొలొమోనుకు ఉంది. ఏంటిది అది? షేబా దేశపు రాణి 2 రకాల కుండీలు తెచ్చింది. ఒకటేమో డూప్లికేట్ కుండీ, ఒకటేమో ఒరిజినల్ పూలు. ఆ డిసర్న్మెంట్ ఆ రోజు ఆయనకు ఉంది, ఈరోజు మనకు లేదు. ఈరోజు మనకు లేదు.
మనకుంటే మనం మోసపోం. అపవాది మనల్ని మోసం చేయలేడు, అంతే. అందుకని అన్ని 9 వారాలు ఉంటే ఆడు లూసిఫర్ అవుతాడు. 9 ఎవడికి ఉండవు, 9 వారాలు ఎవడికి ఉండవు. అన్నీ ఉన్నవాడు లూసిఫర్ అవుతాడు. కాబట్టి అన్నీ కోరుకోవద్దు, కానీ వివేచన కోరుకుందాం. కానీ ఆయన ఇస్తాడా అంటే మనకి అర్హత ఉంటే ఇస్తాడు, అలా పడేస్తాడు దానంగా. వివేచన మాత్రం కోరుకుందాం. ప్రవచనాలు చెప్పి బిజినెస్ చెయ్యొద్దు, కానీ నీ గేద తప్పిపోయిందా, పలానా ప్లాట్ నెంబర్ పక్కన ఉంటుంది చూడు, అక్కడ జర్నలిస్ట్ కాలనీలో, ఈ ప్రవచనాలు వద్దు మనకి. గేద తప్పిపోతే దొరికే ప్రవచనాలు, నీ సైకిల్ పోతే దొరికే ప్రవచనాలు. అన్నయ్యని అడిగి తెస్తాడు ఆ సైకిల్, దాన్నే ఉంది. దీనికోసం నువ్వు ప్రవచనాలు చెప్పించుకో అవసరంలా. మా అమ్మాయికి పెళ్ళి అవుద్దా, దిస్ ఈజ్ ఈక్వల్ టు సోసరీ, అంతమించి ఏం లేదమ్మా. మోసపోకూడదు మనం. అందుకని ఇది బయట చాలా జరుగుతుంది, చెప్పే కదా. ఈ వార మధ్యంలో జరిగే ఆడిటోరియంస్లో చాలా చోట్ల ఇదే జరుగుద్ది. కాబట్టి వాటి వెనక పరిగెత్తొద్దు, వాటి వెనక తాపత్రయపడద్దు. మనం వెళ్తున్న సంఘంలోనే మనం బలపడాలి, అంతే. అంతకుమించి అక్కడేదో ఉంది, ఎక్కడేదో ఉంది, ఇవేవి నిన్ను ఇది చేయలేవు. అవన్నీ మాయ చేసేయే. వాళ్ళు ఏమంటారు, మా దగ్గరికి కూడా రావచ్చు, ఏం కాదు అంటారు. అరే బాబు, మా దగ్గరే చాలా ఉందిరా, మేము రాలేమని చెప్పండి ఎవరైనా అడిగితే. అందుకనే వాటిని చూసి మీరు మోసపోవద్దు, గమనించండి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ప్రవచనం అన్న మాట వచ్చింది కాబట్టి, ఇతను ప్రవక్తగా ఉన్నాడు కాబట్టి. అలాగే గమనించండి, దేవుని చేత కొనిపోబడిన వాడు హనోకు. అందుకని ఆదికాండంలో మనం చదువుకున్నాం కదా, 5వ అధ్యాయము 24వ వచనంలో, హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. చెప్పాను కదా, మొదటివాడు హనోకు, రెండోవాడు ఏలియా. వీళ్ళిరువురే మరణాన్ని చూడకుండా వెళ్ళిపోయారు. అందుకనే మనం గమనించగలిగితే మనం కూడా కొనిపోబడతాం. ఎప్పుడు మనం సజీవులుగా ఉంటే ఆయన వచ్చే సమయానికి మనం కూడా కొనిపోబడతాం. అప్పుడు ఆ అనుభవాన్ని మనం కూడా చూడవచ్చు కదా. మృతులైన వారు మొదట లేస్తారు, ఆ మీదట సజీవులైన మనము ఆయనతో పాటు వెళ్తాం. ఈ అనుభవం మనం కూడా పొందుకుందాం. ఎప్పుడు? మనకు విశ్వాసం ఉన్నప్పుడు, మనకి విధేయత ఉన్నప్పుడు, మనం ఆయనకి ఇష్టలుగా ఉన్నప్పుడు కదా. అందుకనే అటువంటి అనుభవాన్ని హనోకు మనకు నేర్పుచున్నాడు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఇటువంటి అనుభవం ఏది? హనోకు, ఏలియాలు ఎటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నారో మనం కూడా అటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలంటే ఆయన వచ్చే సమయానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి, ఆయనతో నడుస్తూ ఉండాలి, సహవాసంలో ఉండాలి, ఆయనకి ఇష్టలుగా ఉండాలి. వీటన్నిటికంటే ముఖ్యంగా మనలో విశ్వాసం ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది, గమనించండి. కాబట్టి మరణంలో నుంచి జీవంలోనికి దాటిపోవటం అంటే మనం ప్రభువుని విశ్వసించటమే. దీన్ని బట్టే మనము రక్షించబడతాం, దీన్ని బట్టే మనం అనేకులకు సాక్షులుగా ఉంటాం. ఎప్పుడైతే క్రీస్తుని పోలి నడుచుకుంటూ ఉంటామో మనల్ని చూసి అనేకులు కూడా ప్రభువుని వెంబడించే అవకాశం ఉంటుంది. కాబట్టి హనోకును మాదిరిగా కలిగి ఉందాం, దేవునితో నడుద్దాం, దేవుని చెంతకు వెళదాం. అటువంటి కృపను దేవాది దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి కృపనిచ్చారు. స్తోత్రాలు రాజా. హనోకును మీరు మా ముందుంచారు. ఆ రీతిగా మేము మీకు ఇష్టలమై ఉండి విశ్వాసముతో మీతో నడిచి కొనిపోబడే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. మీ కృపకప్ప చెప్పుకుంటూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి రాజా. విశ్వాసంలో పెంపొందించబడే భాగ్యాన్ని ఇవ్వండి అయ్యా.
అయినా దైవజనులు రబ్బూని గారు చేస్తున్న పరిచర్యను మీరు దీవించండి, నూతన ప్రాంతాలలో విస్తరించబడటానికి సహాయము చేయండి. వారికి దీర్ఘాయునివ్వండి, పరిచర్య అవసరతలు తీర్చమని మీకు మహిమలారోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.